రాష్ట్ర సాగునీటి రంగంలో నవ చరిత్రను లిఖించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కరోనా మహమ్మారి ప్రభావం, లాక్డౌన్ల దెబ్బతో దాదాపు 2 ఏళ్ల పాటు దేశంలో ఎక్కడా ప్రాజెక్టుల పనులు చేయలేని పరిస్థితి. ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా మహమ్మారి దెబ్బతీసింది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి ప్రాజెక్టుల పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులు పెట్టించారు. కేవలం 3 ఏళ్లలోనే 6 ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. చంద్రబాబు పాలనంతా కరువుమయం. ఏటా కరువు మండలాల ప్రకటన, ప్రభుత్వ సాయం అందక రైతుల హాహాకారాలు. 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని గొప్పలు చెప్పుకుంటూ తన కుప్పం నియోజకవర్గానికే నీటిని తెచ్చుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుది. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా విపత్తు 2 ఏళ్ల పాటు కర్కశంగా ఆర్థిక స్థితిని కుదేలు చేసినప్పటికీ జగన్ ప్రభుత్వం సాకులు వెతుక్కోలేదు. జన సంక్షేమమే పరమావధి అనుకుని 3 ఏళ్ల వ్యవధిలోనే ప్రాజెక్టుల్లో నీటి ఒరవడిని మడుల్లోకి మళ్లించిన ఖ్యాతి జగన్కు మాత్రమే దక్కుతుంది. 5 ఏళ్ల పాలనలో 3 ఏళ్లలోనే 6 ప్రాజెక్టులు పూర్తి చేసి మరో 6 ప్రాజెక్టులను దాదాపు పూర్తి చేసిన జల ఋషి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జలయజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పెన్నా డెల్టాకు జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజీలలో మిగిలిన పనులను సీఎం వైఎస్ జగన్ 216.88 కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి చేసి 2022 సెప్టెంబర్ 6న జాతికి అంకితం చేశారు. పెన్నా డెల్టాలో 4.83 లక్షల ఎకరాలకు సమర్థంగా నీళ్లందించడమే కాకుండా ఆ 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జిల ద్వారా రవాణా సౌకర్యాలను మెరుగుపరిచారు. పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలను వరద ముప్పు నుంచి తప్పించారు. నెల్లూరు నగరంతో పాటు పెన్నా డెల్టా ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులలో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల వాటిలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని దుస్థితి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక గండికోట నిర్వాసితులకు 1000 కోట్ల రూపాయలతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు 250 కోట్ల రూపాయలతో పునరావాసం కల్పించారు. ఆ తర్వాత గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో 10 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. తెలుగు గంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్కు 580 కోట్ల రూపాయలతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మం సాగర్ను నింపడానికి సీఎం జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మం సాగర్ మట్టి కట్టకు లీకేజీల వల్ల 2019 వరకు కేవలం 4-5 టీఎంసీలు నీటినైనా నిల్వ చేయలేని దుస్థితి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక బ్రహ్మం సాగర్ మట్టి కట్టకు డయాఫ్రామ్ వాల్ నిర్మించి లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో అంటే 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కళ వెలిగొండ. ఆ ప్రాజెక్టును 2005లో మహానేత వైఎస్ చేపట్టి పనులు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ అవినీతికి పాల్పడటంతో వెలిగొండ పనులు పడకేశాయి. జగన్ అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టులో మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కిలోమీటర్ల పనులను 2021 జనవరి 13 నాటికి పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన 7.698 కిలోమీటర్ల పనులను పూర్తి చేసి 2 సొరంగాలను మార్చి 6న జాతికి అంకితం చేశారు. ఇప్పటికే ఫీడర్ ఛానల్, నల్లమల సాగర్ పనులు పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు నీటిని తరలించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. వెలిగొండతో ప్రకాశం జిల్లా రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి.